నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ జగద్గురు పీఠం వారసురాలు మరియు చైర్మన్ మైలవరపు నాగమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, భాద్రపదంలో వచ్చే ఏకాదశికి విశిష్టత ఏంటి? అసలు ఏమని పిలుస్తారు? ఆ రోజు మనం ఎలా పూజ చేయాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? ఏ దేవుణ్ణి పూజించాలంటారు? చాలా మంచి విషయము. భాద్రపద మాసంలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశిగా మనం పిలుచుకోవటం జరుగుతుంది. ఓకే. అంటే మనకి సంవత్సరంలో నెలకు 2 ఏకాదశులు చొప్పున 24 ఏకాదశులు మనకి సంవత్సరంలో వస్తాయి. ఓకే. అందులో ఈ భాద్రపద మాసంలో వచ్చే ఈ రెండోసారి వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశిగా మనం పిలుచుకోవటం జరుగుతుంది. పరివర్తన ఏకాదశి అనగా శ్రీ మహావిష్ణువు తను యోగ నిద్రలో ఉండి ఒక వేపుకు పొర్లుతారు. అంటే ఎడం చేతి వేపు నుంచి కుడి చేతి వేపుకి ఇట్లా పొర్లుతారన్నమాట. కాబట్టి ఇది పరివర్తన, అంటే కొద్దిగా పరివర్తన చెందారు కాబట్టి స్వామి పరివర్తన ఏకాదశిగా దీన్ని పిలుచుకోవటం జరుగుతుంది. ఓకే. మనం ఎలా పూజ చేయాలంటారు ఆ రోజు? ఎలా పూజ చేయాలి అంటే ముఖ్యంగా ఈ ఏకాదశి వ్రతాలన్నీ కూడా శ్రీ మహావిష్ణువు ఆరాధనే మనం చేసేది. ఏ ఏకాదశి వ్రతాన్నైనా కూడా శ్రీ మహావిష్ణువుని మనం కొలుచుకోవడం జరుగుతుంది. ఓకే. అది మీరు వెంకటేశ్వర స్వామి రూపంగా కొలుస్తారా, కృష్ణయ్య రూపంగా కొలుస్తారా అన్నది, అది పాండురంగ స్వామిగా కొలుస్తారా, ఎలా కొలుస్తారా అనేది మీ విధి విధానాన్ని, మీ వంశాచారాన్ని బట్టి కూడా మీరు చేసుకోవచ్చును. ఓకే. ఎక్కువగా శ్రీ మహావిష్ణువు ఆరాధన లక్ష్మీదేవితో కూడి ఈ ఏకాదశి రోజున మనం చెయ్యాలి. ఈ ఏకాదశి వ్రతాన్ని యథావిధిగా నియమంగా మనం ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకుని తలంటి పోసుకుని వ్యక్తిగతంగా కానీ లేకపోతే కుటుంబ సభ్యులతో అందరితో కలిసి కానీ ఏకాదశి వ్రతాన్ని మనం శ్రీ మహావిష్ణువు గురించే చేసుకోవటం జరుగుతుంది. విధి విధానంతో పూజా విధానం చేసుకోవటం, ఎవరైనా బ్రాహ్మణుని నియమించు కానీ లేకపోతే మీకు ఏకాదశి వ్రతాలు ప్రతి నెల మనం చేసుకుంటున్నాం కాబట్టి పూజా విధానం మనకు వచ్చు, మనం చేసుకుంటామని అనుకుంటే కనుక యథావిధిగా పూజాది కార్యక్రమాలు చేసుకుని స్వామివారికి షోడశోపచారాలతో స్వామివారికి ప్రీతికరమైన నైవేద్యాలన్నీ మనం సమర్పించి ఏకాదశి వ్రతాన్ని మనం చేసుకోవాలి. ఈ రోజున నియమనిష్టలతో ఉండాలి. ఎలాంటి నియమాలు పాటించాలమ్మా? ఏకభుక్త ఉండాలి. ఓకే. అసలు ఉపవాసం ఉండాలి. పగలలా కూడా ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలి. ఏమి తినకూడదు. సాయంత్రం మీరు ఏదైనా అల్పాహారంగా ఏదైనా పళ్ళు కానీ పాలు కానీ తాగి ఈ రోజుల్లో ఉపవాసం ఉండటమే అసలు ఈ ఏకాదశికి ముఖ్యమైనది. ఉపవాసంతో కూడి శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయటమే దీనికి ముఖ్యమైనది అన్నమాట ఏకాదశికి. మళ్ళీ తెల్లారి ద్వాదశి రోజున ఏకాదశి వ్రతాన్ని విరమించుకుంటూ ద్వాదశి రోజున కూడా శ్రీ మహావిష్ణువును పూజ చేసుకుని తెల్లారి మళ్ళీ యథావిధిగా స్వామిని కొలుచుకుని ఆయనకి నైవేద్యాలు అవన్నీ సమర్పించి అప్పుడు భోజనం చేయాలి. వీలుంటే ఎవరికైనా ఒక బ్రాహ్మడికి కానీ ఎవరికైనా భోజనం పెట్టి, లేకపోతే భోజనం పెట్టే అవకాశం మీ ఇంటికి రారు అనుకుంటే కనుక వాళ్ళకి తగిన మోయిన ఇవ్వటం, అంటే స్వయం పాకం అంటారు, కొన్ని చోట్ల మోయిన అంటారు, ఇచ్చుకుని ఏకాదశి వ్రతాన్ని ద్వాదశి రోజున విరమించుకోవాలి. శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన విష్ణు సహస్రనామ పారాయణలు చేయటం, మహావిష్ణువుకు సంబంధించిన అనేకమైన పురాణాలు ఇవన్నీ చదువుకోవటం, అలాంటివన్నీ చేసుకోవటం మంచిదమ్మా. ఎవరైనా సంతానం లేదనుకున్నా, ఇంట్లో పరిస్థితులు బాగోలేదనుకున్నా, లేకపోతే పాడి పంట అన్నీ బాగుండాలనుకున్నా కూడా ఈ ఏకాదశి వ్రతాలు చేసుకోవటం అనేది ఎంతో మంచిది. ఓకే. అంటే కొంతమంది చేయలేని వారు, ఆ రోజే చేయలేని వారు ఉంటారు కదా మేడం, అంటే అలాంటి వాళ్ళు ఏం చేసుకోవాలంటారు? ఒకవేళ ఆ రోజు ఆ ఏకాదశి గనక కుదరకపోతే మళ్ళీ వచ్చే ఏకాదశి ఉంటుంది కదా, ఇంకో మాసంలో వచ్చే ఏకాదశి ఉంటుంది కదా. 24 ఏకాదశులు న్యాయంగా అయితే మనం హిందూ ధర్మం సనాతన ధర్మాన్ని ప్రకారం అయితే మటుకమ్మా సంవత్సరంలో వచ్చే మనం 24 ఏకాదశులు నియమం తప్పకుండా ఏకాదశి వ్రతాలు చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశేషత, ఒక్కొక్క గొప్పతనం ఉంది. ఓకే కదా. కాబట్టి దాన్ని బట్టి మీ అవసరం, ఒకవేళ అలా కుదరని పక్షంలో మీరు అడిగినట్టు మీ పరిస్థితులు ఉంటాయి. సంతానమా, లేకపోతే ఆరోగ్యమా, లేకపోతే మోక్షం కావాలా, ధనప్రాప్తి కావాలా, ఏమిటి, అలాంటప్పుడు మన అవసరాలను బట్టి ఏ ఏకాదశి రోజున ఏది చేస్తే అది పర్వదినంగా చెప్పబడుతుంది, ఏ ఫలితాలు వస్తాయని మీరు ముందుగానే
ఒక అయ్యగారిని కానీ పండితుడిని కానీ ఎవరినైనా మీకు అడిగితే మీకు అనుగుణంగా ఈ ఏకాదశి ఈ నెలలో వస్తుంది, అప్పుడు మీరు ఈ ఏకాదశి వ్రతాన్ని మీరు ఆచరించుకోండి అని చెప్తారు. అప్పుడు ఆ ఏకాదశి వ్రతాలు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే. అంటే తెల్లారుజామునే ద్వాదశి వస్తుంది అంటారు, దానికి కూడా ఏమైనా విశేషం ఉందా అమ్మ? ఇప్పుడు ఈ పరివర్తన ఏకాదశి వెళ్ళిన తెల్లారే మరొక విషయం ఉంది. ఓకే. అది ద్వాదశి అన్నమాట. దీన్ని వామనుడు, శ్రీ మహావిష్ణువు 10 అవతారాల్లో వామన అవతారం కూడా చాలా విశేషమైంది కదమ్మా. అవును. కాబట్టి వామన జయంతి ఈ తెల్లారి ద్వాదశి రోజున. ఓకే. అంటే ఎట్లాగో ఏకాదశి రోజున మనం శ్రీ మహావిష్ణువుని మీరు వెంకటేశ్వర స్వామి రూపంగా కానీ కృష్ణయ్య రూపంగా కానీ కొలుచుకుంటున్నారు. అవును. ఈ అవతారాల్లో మళ్ళీ వామన అవతారం కూడా ద్వాదశి రోజున మనకి వామన జయంతిగా దీన్ని అద్భుతంగా వివిధమైన ప్రాంతాల్లోనూ ఆలయాల్లో కూడా వామన జయంతి చేయటం కూడా చాలా విశేషం. ఓకే. వామనుడు బలిచక్రవర్తి అనేకమైన యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. ఆయన దాన ధర్మాల్లో పెట్టింది పేరు బలిచక్రవర్తి. అశ్వమేధ యాగాలు లాంటివి ఆయన 1000 అశ్వమేధ యాగాలు చేశారు అని బలిచక్రవర్తికి పేరు కదమ్మా. ఆ యొక్క యజ్ఞయాగాది క్రతువులు చేసిన బలంతోనూ దాన ధర్మాల యొక్క బలంతోనూ బలిచక్రవర్తి స్వర్గం మీదకి కూడా వెళ్ళారు. ఆయన పోరాటం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇంద్రుణ్ణి పదవి నుంచి తొలగించి ఆ ఇంద్రస్థానాన్ని కూడా బలచక్రవర్తి ఆక్రమించి అక్కడ ఇంద్రస్థానంలో ఆయన కొన్ని రోజులు పరిపాలన చేశాడు స్వర్గంలో. చేసినప్పుడు సహజంగా ఇంద్రుడు ఏం చేశాడు, శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నాడు, స్వామి నా కుర్చీలు లాక్కున్నాడు, నా మంత్రి పదవిని లాక్కున్నాడు, ఆయన యొక్క హోమాలు చేసిన ఫలితంతోనూ యజ్ఞయాగాది క్రతువులు చేసిన ఫలితంతోనూ దాన ధర్మాలు చేసిన ఫలితంతోనూ మరి నేనేం కావాలి, మొదటి నుంచి నా స్థానం ఇంద్రస్థానం నాది కదా స్వర్గము అని చెప్పి శ్రీ మహావిష్ణువుని వేడుకోగా ఒక టైం వస్తుంది నేను చూసుకుంటాను అని స్వామి అన్నారు. ఏదైనా బలిచక్రవర్తి కూడా శ్రీ మహావిష్ణువు చాలా భక్తుడు కదమ్మా. కాలక్రమేణా ఇట్లా జరుగుతూ ఉండగా స్వామి అతిథి కడుపున వామన రూపంలో పుట్టారు. స్వామి పుట్టి కొన్ని రోజులు బలిచక్రవర్తి స్వర్గంలో ఇది చేసిన తర్వాత కొన్ని రోజులు బలిచక్రవర్తి స్వర్గంలో ఏలిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చి మళ్ళీ అశ్వమేధ యాగాన్ని మొదలుపెట్టాడు. మళ్ళీ ఇంకొక అశ్వమేధ యాగం చేయాలని మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు వామనుడు అప్పటికే పుట్టి ఉన్నాడు బాలుడు రూపంలో ఉండి, బలిచక్రవర్తి మళ్ళీ యజ్ఞం మొదలుపెట్టాడు, అశ్వమేధ యాగం చేస్తున్నాడు, నాకు ఇదే సరైన టైం అని వెళ్ళాడు. అసలు ఆయన ఏదన్నా ఎవరైనా అడిగితే ఇచ్చేయటమే తప్ప రెండో మాట లేదు బలిచక్రవర్తికి. అప్పుడు ఈయన బుడ్డ రూపంలో చక్కగా చిన్న పిల్లలంటే ఎవరికైనా ఇష్టమే కదా, ఒక 7 ఏళ్ల బాలుడు రూపంలో వెళ్ళాడు. చక్కగా వటువు బ్రాహ్మణ బాలుడు అంటే ఇంకా అసలు గౌరవిస్తారు కదమ్మా ఎవరైనా. చక్కగా గొడుగు పట్టుకుని పిలక పెట్టుకుని పంచాకండువా కట్టుకుని ధన్యం వేసుకుని మెళ్ళో చక్కగా వెళ్ళాడు. వెళ్ళి, మహారాజా నువ్వు యజ్ఞం చేస్తున్నావు కాబట్టి నేను ఏదన్నా అడగాలని ఏం అడగలేదు, వ్యక్తం చేస్తున్నావు కదా నేను వచ్చాను అని అన్నాడు. అడగలేదండి, వచ్చాను అన్నాడు. అనగానే బలిచక్రవర్తి నమస్కారం చేసి, బాలుడైనా కూడా బ్రాహ్మణ బాలుడు కదమ్మా, ఆయనకి కాళ్ళు కడిగి ఆయన నెత్తిన నీళ్లు చల్లుకుని, స్వామి మీకేం కావాలి అని చెప్పి బలిచక్రవర్తి అడిగారు. అడిగితే ఆయన శ్రీ మహావిష్ణువు ఆయన పరీక్ష కోసం వచ్చిన ఆయన కదా, నాకు 3 అడుగులు ఇవ్వు, 3 అడుగులు నేల ఇవ్వు నాకు అని అడిగారు. అడిగినప్పుడు మరి తీసుకోండి స్వామి అనేసాడు. 3 అడుగులేగా, చిన్నపిల్లాడేదో అడుగుతున్నాడే, భూమే కదా, నాకు కొన్ని లక్షల రాజ్య ఊళ్ళున్నాయి, దానిదే ఉందిలే అని చెప్పి ఇచ్చేస్తానంటుంటే పక్కన ఇప్పుడు రాక్షసరాజు కదా బలిచక్రవర్తి, అప్పుడు పక్కన శుక్రాచార్యుడు ఉన్నాడు గురువు గారు ఉండి, ఆగు ఆయన గ్రహించాడు, వచ్చింది శ్రీ మహావిష్ణువే వామన రూపంలో వచ్చేసాడు, నిన్ను ఏదో చెయ్యాలని అనుకుంటున్నాడని ఈయన తలిచి శుక్రాచార్యుల వారు, ఆగు బలిచక్రవర్తి
నువ్వు ఆ వరాలు ఏమి ఇవ్వకు ఆ బాలుడికి, బాలుడు సామాన్యుడు గారు, నీకు బాలుడిలా కనిపిస్తున్నాడేమో అని అన్నారు. అని అంటే నేను మాట అన్నాను, అన్న తర్వాత నేను ఇవ్వకుండా ఉండను అని అన్నాడు. అన్నప్పుడు ఏదైనా మనం దానం ఇచ్చేటప్పుడమ్మా సహజంగా మనం కూడా ఏదైనా మనం పూజాది కార్యక్రమాలు వ్రతం చేసుకున్నప్పుడు కానీ ఏదైనా దాన ధర్మాలు ఇచ్చేటప్పుడు కానీ నీటితో, అంటే గోదానం, భూదానం, పెద్ద పెద్ద దానాలు, సువర్ణ దానాలు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం అక్షింతలు తీసుకుని నీటి ద్వారా దాన్ని తర్పణ ఇవ్వాలి. నీకు నేను ఈ దానం ఇస్తున్నాను అని. మనం నీటి ద్వారా ఈ దానం నీకు ఇస్తున్నా, భూమి దానం నీకు ఇస్తున్నాను అని నీటితో ఇవ్వాలి, చేతితో. ఓకే, అప్పుడే అది దానం కింద వస్తుంది. కాబట్టి నువ్వు సువర్ణ దానమే ఏదన్నా కానీ అలా ఇవ్వాలి. కాబట్టి ఏం చేశాడంటే శుక్రాచార్యుడు, నేను చెప్తే వింటలేదు రాజు, శ్రీ మహావిష్ణువు అట్లా వచ్చాడు ఆ రూపంగా అని ఏం చేశాడు ఆయన కమండలం అంటే మీకు తెలుసు కదమ్మా, ఇట్లా చేత్తో పట్టుకుని ఉంటుంది కమండలం, దానికి ఒక ఒగ్గెలాగా ఉంటుంది, నీళ్లు దాంతో వదులుతారు. మహర్షుల ఫోటోల్లో మీరు చూసే ఉంటారు. అప్పుడు ఆ కమండలంలో ఆ బెజ్జల్లోంచి వచ్చే నీళ్ళకి అడ్డం పడిపోయాడు ఈయన. ఎవరు? శుక్రాచార్యులు. అంటే నీళ్లు బయటకు వస్తే కదా ఆయన దానం వదిలినట్టు అనని అడ్డం పడిపోయాడు. అడ్డం పడిపోతే ఈయనేం చేశాడు, బ్రాహ్మణ కుమారుడు కదా, దర్భ అని ఇటు చీపురు పుల్లల్లే ఉంటుంది దర్భ, ఆ దర్భతో దాని ఆ బెజ్జల్లో పొడిచాడు, నీళ్లు బయటికి రావట్లేదు, శుక్రాచార్యుడు అడ్డం పడ్డాడు అని గ్రహించి ఈయన ఆ పుల్లతో ఇట్ట గుచ్చాడు. గుచ్చగానే పాప ఆయన కంట్లో గుచ్చుకుంది. అందుకే శుక్రాచార్యుడికి ఒక కన్ను ఇంకో కన్ను లేదు. ఓకే, అప్పుడు నీళ్లు బయటకు వచ్చినాయి, దానం ఇవ్వటం జరిగిపోయింది. దానం ఇవ్వటం జరిగిపోయినప్పుడు స్వామి కొలుచుకో, నీ పాదమే కదా, ఇంత ఉంది బుడ్డి పాదం, నువ్వెంత ఉన్నావు, చిన్న పిల్లాడివి, కొలుచుకో అన్నాడు. కొలుచుకో అనగానే స్వర్గానికి ఒక అడుగు పెట్టాడు, భూమి మీద ఒక అడుగు పెట్టాడు, 2 అడుగులు సరిపోయినాయి. 3వ అడుగు ఏది నాకు, ఎక్కడ చూపిస్తావు నువ్వు నాకు 3వ అడుగు? అయిపోయింది, స్వర్గాన్ని కొలిచేశాను ఒక అడుగుతూ, భూమిని కొలిచేశాను ఒక అడుగుతూ, నాకు 3వ అడుగు కావాలి అని అడిగాడు. అడిగినప్పుడు అప్పుడు గ్రహించాడు బలిచక్రవర్తి. గ్రహించి, స్వామి నువ్వా నన్ను పరీక్ష కోసం వచ్చావు అని, 3వ అడుగు మరి ఏం చేస్తావు, నా నెత్తిని పెట్టు అని అనగానే 3వ పాదాన్ని నెత్తి మీద పెట్టాడు. నెత్తి మీద పెట్టగా బలిచక్రవర్తి పాతాళంలోకి వెళ్ళిపోయారు. ఓకే, అది వామన అవతారం జరిగిన రోజనమాట, ద్వాదశి. కాబట్టి పరివర్తన ఏకాదశి తెల్లారే ద్వాదశి రోజున వామన జయంతి కూడా మనం విశేషంగా జరుపుకోవటం జరుగుతుంది. ఈ రోజును కూడా విశేషంగా శ్రీ మహావిష్ణువుని వామన రూపంగా మనందరం కొలుసుకోవటం ఎంతో ఇదన్నమాట. అట్టా బలిచక్రవర్తికి మోక్షం ఇచ్చాడు ఆయన. కాబట్టి ఈ వామన కక్ష అని పిలుస్తారు. ఇప్పుడు మనకి ఇటు ఉంది ఓంకార క్షేత్రం, అది వెళ్తాం కదమ్మా, అటువైపు ఉంది, అది కక్షగా పిలవటం జరుగుతుంది. అంటే భూమధ్య రేఖ ఒక రకంగా అక్కడి నుంచి వెళ్తోందని కూడా అంటారు. కాబట్టి చాలా విశేషమండి ఇది చేసుకోవటం అనేది, వామన జయంతిగా మనం చేసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మంచి వివరణ అందించారు, ధన్యవాదాలు.